వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నంద్యాల జిల్లాలో పర్యటనకు బయలుదేరారు. మహానంది మండలం సీతారామపురంలో ఇటీవల టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి సీతారామపురానికి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. రైట్, ఇక సీతారామపురానికి వైఎస్ జగన్ బయలుదేరారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. సీతారాంపురం నుంచి వినాయక్. అరుణ, నంద్యాల జిల్లా సీతారాంపురం గ్రామంలో మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల టీడీపీ నేతల చేతిలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించబోతున్నాం. ప్రస్తుతం మనం సుబ్బారాయుడు ఇంటి ముందు ఉన్నాము. ఎక్కడైతే హత్య జరిగిందో అదే ప్రాంతంలో మనం ఉన్నాము. గత నెల 3వ తేదీన, అంటే ఈ నెల 3వ తేదీ నాడు అర్ధరాత్రి సమయంలో టీడీపీ ఇదే గ్రామానికి సంబంధించిన టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కొంతమంది టీడీపీ గోండాలు బయట నుంచి తీసుకొచ్చిన గోండాలతోటి అత్యంత కిరాతకంగా ఈ గ్రామంలో స్వైర విహారం చేశారు. ఆ రోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో ముందుగా ఈ గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతల టార్గెట్గా హత్యకు ముందుగానే పథకం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వారి గ్రామంలోకి వచ్చి రావడంతో 3 వాహనాలతోటి, అదేవిధంగా 30 మంది అనుచరులతోటి కత్తులు, అదేవిధంగా రాడ్లు, అదేవిధంగా బీరు బాటిల్తోటి వచ్చి ప్రతి ఇంటి తలుపు తోడుతూ బీభత్సాన్ని సృష్టించారు. ఆ సందర్భంగా జైనాపురం రెడ్డి అప్పటికే ఎస్పీకి ఫోన్ చేసినప్పటికీ కూడా ఎవరు స్పందించకపోవడం, ఆ తర్వాత అప్పటికే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున టీడీపీ గోండాలు గుమిగూడుతున్న వైనాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఒక ఎస్ఐ, అదేవిధంగా 3 కానిస్టేబుల్ గ్రామాన్ని చేరుకున్నారు. అయినప్పటికీ కూడా రాత్రి 12 గంటల ప్రాంతంలో జైనారపరెడ్డి ఎవరైతే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత ఈ గ్రామానికి సంబంధించి ఉన్నారో అతనిని ఈ గ్రామం నుంచి పోలీసులు బయట పంపించిన తర్వాత టీడీపీ గుండాలు, అంటే శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది టీడీపీ గుండాలు ఈ గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తోడుతూ బీభత్సాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ సుబ్బారాయుడు ఈ ఇంటి వద్దకు వచ్చిన తర్వాత ఈ సుబ్బారాయుడు ముందుగా అతని భార్య మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అతని భార్య చేతికి కత్తులతోటి నరికే ప్రయత్నం చేశారు. ఆమె అరుపులు కేకలు పెట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన సందర్భంలో ఇంటి లోపల నిద్రిస్తున్న సుబ్బారాయుడు బయటకు రావడం జరిగింది. సుబ్బారాయుడు బయటకు వచ్చిన తర్వాత అతని మీద కత్తులతో దాడి చేశారు. ఆ తర్వాత ఈడ్చుకొచ్చి అతన్ని ఇక్కడ వరకు కూడా మనం ఏ ప్రాంతం అయితే చూస్తున్నామో ఆ ప్రాంతంలో అతని మీద అత్యంత కిరాతకంగా కత్తులతోటి రాడ్లతోటి దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అతను బతికి ఉండడం, కొన ఊపిరితో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే ఎక్కడైతే మనం ఇప్పుడు విజువల్స్లో చూపిస్తున్నామో ఇక్కడ ఈ ప్రాంతంలోనే అతను చివరి కొన ఊపిరితో ఉన్న సందర్భంలో కూడా కొన ఊపిరితో ఉన్నాడు, ఇంకా చనిపోలేదు అంటూ కూడా అతని మీద బండరాయి తీసుకొచ్చి బండరాలతోటి అతను మోది చంపడం జరిగింది. ప్రస్తుతం మనం ఇంటి లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అతని భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నారు. వీరందరికంటే అత్యంత కిరాతకంగా రాష్ట్రంలో ఇప్పటివరకు మనం చూస్తే కనుక దాదాపుగా 36 మందికి పైగా రాజకీయ హత్యలు జరిగాయనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. మరీ ముఖ్యంగా మనం చూస్తే కనుక కర్నూలు జిల్లాలోనే 12 వరకు హత్యలు జరిగాయి. ఇందులో కొన్ని రాజకీయ హత్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత ఈ ఘటన చాలా సంచలనం కలిగించి చెప్పుకోవచ్చు. వినుకొండ ఘటన మరొక ముందే ఈ ఘటన కేవలం కొద్ది రోజుల్లోనే ఈ సంఘటన చోటు చేసుకున్నది ఇక్కడ అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. గ్రామంలో ఎప్పుడు పచ్చగా ఉండే గ్రామం అంతా కూడా ఈరోజు పోలీసు పహారా మధ్య, అదేవిధంగా తీవ్ర ఉద్రిక్తత మధ్య కొనసాగుతున్న పరిస్థితి. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ గ్రామస్తులేనండి? గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ మీరు? ఈ ఊరేనా? ఆ రోజు ఏం జరిగింది అసలు? ఇంత పెద్ద చిన్న గ్రామం, అందరూ ఉండే గ్రామంలో ఈ విధంగా ఏం జరిగింది అసలు ఆ రోజు? మీరు సుబ్బారాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆయన కుమారుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు అర్ధరాత్రి సందర్భంలో ఏం జరిగింది అసలు? బాగా నిద్రాలసాం సార్. అర్ధరాత్రి టైం దాటినాక కేకలు ఈలలు అల్లర్లు చేసుకుంటూ ఇంటి మీద పడినారు సార్. ఇంటి మీద పడి అన్నీ బయట ఉండేటి వల్ల సామాన్లు అన్నీ పలగొట్టి బయట అనుకునే మా అమ్మను అత్యంత దారుణంగా రాడ్లతో కొట్టి ముసలామెను బాగా గాయపరిచినారు సార్. తర్వాత కత్తితో పొడిచేసరికి ఆమెకు ఏలు తెగింది సార్. ఇక్కడ తెగి 7-9 కుట్లు పడినాయి. ఏది నీ మొగుడు అంటే లేడు అన్న కూడా ఇటు పెట్టకుండా ఆమె కత్తితో పొడిచేసరికి ఆమె దాటిపోయింది. ఇంకా మా నాన్న ఇద్దరు ఆయనను తీసుకొని వచ్చి, శ్రీనివాసరెడ్డి అంటే మీకు తెలియదా, ఇన్నేళ్లలో మీరు ఏ పొద్దు జరగలే, నువ్వు ఉండవల్లనే ఈ ఊర్లో ఓటింగ్ జరిగింది అంటున్నాడు. రాడ్లతో కొడుతున్నాడు, కత్తితో కొడుతున్నాడు. తీసుకుపోయి బయట రోడ్డు మీద వేసి రాళ్లతో మా కళ్ళ ముందు మేము అవతల ఉన్నాం సార్. వాళ్ళని చూసి భయపడి మా వాళ్ళు వాయికి లేచిపోయినారు. వేసిపోయి వాళ్ళు అడ్డపడితే వాళ్ళని ఆడోళ్ళను మీరు ఓట్లు వేస్తారని వాళ్ళని వెనకమ్మ పడితే వాళ్ళు పరారైనారు. ఇంకా మా నాయన ఒకటే నిర్ణయం,
జగన్కి వెళ్ళి ఉంటే మనకు న్యాయం జరుగుతుందిరా, ఇన్నేళ్లలో ఎవరు లేరు అని చక్రపాణి రెడ్డి నీకు మేము ఉంటాము ఈసారి నిలబడారంటే మన ఆయన వైఎస్ఆర్కి వెళ్ళి నిలబెట్టి నన్ను ఏజెంట్గా కూర్చోబెట్టినారు సార్. వైఎస్ఆర్ తరఫున ఏజెంట్గా కూర్చోబెట్టారు. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి మీ గ్రామంలో చాలామంది ఓట్లు వేసారని ఒక కష్టతోటే మీ నాన్నగారిని చంపారా? అవును సార్, అదే మెయిన్. ఇన్నేళ్లలో ఎప్పుడు ఎవరు లేరు, కూర్చోలే. ఫస్ట్ టైం నిలబడినా ఓటింగ్ జరిగింది. అందులో ఎప్పుడు వన్ సైడ్ సార్. ఈడ ఎప్పుడు ఆయన ఏకగ్రీవం, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అన్ని ఊర్లు పడతాయి. అట్లాంటిది ఇప్పుడు అనేది 140 లీడింగ్ వచ్చేసరికి నేను ఇన్నేళ్ళు ఉన్నా కూడా నాకు ఎప్పుడు లేదు. మీరు నిలబడి ఓటింగ్ చేయించినారు, ఇంత నాకు మెజార్టీ రాలేదు, వీడి వల్లనే కదా అనేది కక్ష ఎక్కువ అన్నారు సార్. ఎక్కువనే మేము ఇంత ఓట్లు వేసినప్పుడు ఉన్నాము. మా నాయన పని చేసుకుంటారు సార్. 2 ఎకరాలు పొలం వేసుకున్నాడు, ఇంత గుత్తకు తీసుకొని పొలానికి పోయొస్తానాడే తప్ప ఆ రోజుకే అనుకున్నాడు. ఇంత ఖర్చు పెట్టుకొని అతి దారుణంగా చంపుతాడని మేము అనుకోలేదు సార్. మా ఆయన ఎస్ఐ సార్ని అడిగితే ఎస్ఐ మీ లెక్క మాయి పానాలే కదా, మేము మీ లెక్క మనుషులేమే కదా. అప్పుడు ఎస్ఐ కానీ లేకపోతే కానిస్టేబుల్స్ కానీ ఉన్నారు, వాళ్ళు ఉండగానే కదా జరిగింది. ఆయన ఏమంటున్నాడు, నువ్వు వచ్చినావు అనుకో నేను పెట్రోల్ పోసి అంటూ పెడతా అన్నాడు ఎస్ఐని. ఎస్ఐ బెటాలియన్కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చే లోపలకల్లా అతి దారుణంగా మా నాయనను హత్య చేసినారు సార్. ఇంకా మేము ఏం చేయాలి, ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు చేత కాలేదు మాతో అంటే మా సామాన్యులు మేమేం చేస్తాం సార్. వాళ్ళ దాడి తట్టుకలేక భయపడి బిక్కువని మమ్మల్ని ఏడదంతాడని పోలేని పరిస్థితుల్లో ఉన్నాము. కానీ మా నాయన కోరుకునే శాంతి, మంచి జరగాల, బాగుండాలని కోరుకున్నాడు. అదే జరగాల మాకు. జగన్ నమ్ముకున్నాము, ఆయన వెంటనే ఉన్నాడు మా నాయన. జగనే నేను జగన్ పార్టీ వెంటనే నడిచాను, ఏమైనా సరే సచ్చినా సరే అని ఆయన నిలబడినందుకు ఆ జగన్ న్యాయం చేయాలా, నిందితులకు కఠిన శిక్ష పడాలి. మళ్ళీ రిపీట్ కాకూడదు సార్. ఈ ఊర్లో మళ్ళీ జరగకూడదు అందరికీ. ఈ విధంగా మీ గ్రామంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఇప్పుడు ఇంతవరకు నాకు మతికొచ్చిన నుంచి లేవు సార్. ఎప్పుడు ఒకటే, ఈ ఊర్లో ఒకటి, శ్రీనివాసరెడ్డి మాట వినాలా, లేదంటే అయిపోయాక వాడిని కొట్టడము, బెదిరియడం, చంపడం, అని స్థలాలు గుంజుకోవడము, పొలాలు వేయకుండా చేయడం, వాళ్ళకి పనికి రాకుండా చేయడము ఇవి చేస్తారు సార్. మాది కూడా 15 సెంట్లు స్థలం ఉంటే అది కూడా తీసుకుని ఇచ్చినాం సార్. మేము చేతగాని వాళ్ళం, పని చేసుకునే తోళ్ళము, పొద్దున్న లేచి ఆట తోలుకాలా, మన ఆయన పని చేసుకోవాలా, మేము ఆ విధంగా ఉన్నాం సార్. కానీ ఆయన ఆగడాలు ఎక్కువ. ఇదే జగన్ సార్ బిల్డింగులు ఇచ్చే ఒక్కొక్క బిల్డింగ్ 25,000 నుంచి 30,000 వసూలు చేసినాడు. అది ఇస్తేనే మీకు ఇల్లు ఇస్తాను లేకపోతే ఇయ్యని అన్నాడు. చేయుతవి 18,000 పడితే 3,000 వాలంటీర్లు వసూలు చేసి ఇంటికి పంపించినారు. టీడీపీకి సంబంధించిన శ్రీనివాసరెడ్డి ఇన్ని ఆకడాలు చేస్తున్న సందర్భంలో మీరెవరు గ్రామాలకు సంబంధించిన ఎవరు కూడా పోలీస్ కంప్లైంట్ చేయడం కానీ చేయలేదా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత దారుణంగా మీ గ్రామంలో హత్యలకు తెగబడుతున్న సందర్భంలో పోలీసు రక్షణ కోరలేదు మీరు? ఎప్పుడు లేదు కదా సార్. మేము తర్వాత అప్పుడు ఆయన ఇంత చేస్తాడు అనుకోలే, ఇంత హత్య చేస్తాడు అనుకోలే, ఎంతసేపు బెదిరించన్నాడు, స్థలాలు గుంజుకుంటే అన్నీ చేసుకుంటున్నాడు. ఒకవేళ మేము పోయి పోలీసు వాళ్ళకు వారి దగ్గరికి పోవాలనే పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటే కదా, కంప్లైంట్ ఫస్ట్ శ్రీనివాసరెడ్డి కాడికి పోతుంది ఫోను. ఈ ఊరు నుంచి ఎవరు పోయి కేసు పెట్టాలన్నా ఫస్ట్ శ్రీనివాసరెడ్డి కాడికి ఫోన్ పోతుంది, పెట్టాలన్నా లేదా, అది ఆయన రాజకీయం. ఆయన చెప్తేనే కేసు ఆడ నమోదు ఆయన తరఫున. నమ్మకం ఉందా మీకు? రక్షణ కల్పిస్తాను వాళ్ళే చేతగాకి వాళ్ళని ఎట్లా నమ్ముతావు సార్? ఆయన ఏం చేస్తావు, వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇంకా వాళ్ళని ఎట్లా నమ్మి మేము సురక్షితంగా బతకాలా? వాళ్ళ సమస్యలోనే జరిగింది, ఇంకా మళ్ళీ జరగవని గ్యారెంటీ. వాడు ముందే చెప్తున్నాడు శ్రీనివాసరెడ్డి, ఈ ఊళ్ళో మిమ్మల్ని అయితే ఈ ఊళ్ళో ఉండనియను, చంపేది మేము కుటుంబమే ఉండేను, చంపుతా ఎప్పటికైనా చంపుతా, ఇదే మాటే. నిజంగా చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే ఒక వ్యక్తి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న దానికి మీరు మాటలోనే వింటున్నాం. ఇక్కడ సుబ్బారాయుడు భార్య కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సుబ్బారాయుడు భార్య స్వయంగా ఆమె మీద కూడా దాడి జరిగింది, ఆమె చేతి మీద దాడి చేసే సందర్భంలో చేతికి గాయాలయ్యాయి, ఆమెతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సుబ్బారాయుడు భార్య కూడా తీవ్ర గాయాలతో ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సుబ్బారాయుడు భార్య ఇక్కడే ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మా, రోజు ఏం జరిగిందమ్మా అసలు మీ ఇంటికి? రోజు మీరు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఏం జరిగింది అసలు? ఎందుకు ఈ హత్యకి దారి తీసిన పరిస్థితులు ఏంటి అసలు? అంటే సార్ నేను పనుకున్నా సార్, బయట నిద్రపోతాను. నేను వచ్చి నాకు తెలియలేదు సార్, వచ్చి దాంట్లో 2 రెట్లు కొట్టినాడాక మతికొచ్చింది. మతికొచ్చి లంజా నీ మూడు ఎట్టపోయినాడు అన్నాడు శ్రీనివాసరెడ్డి. లంజా నీ మూడు ఎట్టపోయినంటే ఇంట్లో అనుకున్నాడో ఎట్టపోయినాడో సార్ అని అబద్ధం కూడా ఆడలేదు సార్. అంటే లంజా మా కోర్టు అయ్యాక నీ మూడు ఎట్టపోయినాడు లంజా అని అన్నాక భయపడి బయటకు పోయినా సార్. బయటకు పోయినా పనిలే సార్.
పానీయక నా ముందనే కొడితే మా ఊరేళ్ళు కలిసి ఇంకా ఉరికిచ్చింది సార్ నన్ను. ఏం లేదు సార్, ఓట్లు మా ఆయన చిల్లదీసి వేయించినాడని ఆ మనసులో పెట్టుకొని చంపినాడు సార్, బండరాలతో కత్తులతో. శ్రీనివాస్ రెడ్డి మీరు ఉన్నారమ్మా ఆ సంఘటన సందర్భంలో మీ ఎదురుకుండా జరిగింది అది? జరిగింది నా ఇద్దో 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 చూడు సార్, ఇరిగిపోయినాయి. నా ముందనే కొడుతుంటే తెలిసిన పిల్లలు రమ్మంటే వచ్చినారు వాళ్ళు. నా ముందనే ఆమె పోతే ముసిలి పిల్లలు దిక్కుండదని నన్ను ఉరికిచ్చినారు సార్. ఉరికిచ్చే పోయినాను. అది సార్ ఓట్ల గురించే ఆయన కేసినామని. మీరు అంటే ఆయన మీద దాడి జరుగుతున్న సందర్భంలో మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారా మీరు ఎవరన్నా? అసలు ఎవరు ఉన్నాను సార్, వాళ్ళు 30 మంది 40 మంది ఉన్నారు. నాకు కనుకలే ఇది ఒక పిల్లోడు పెద్ద పిల్లోడు గోపాలం ఉన్నాడు, చిన్నోడు నడిపాడు. ఇద్దరు ఏం చేయగలుగుతారు సార్? మేమేం ఇంకా 4 ఏం చేయగలుగుతారు అని ముందర? నేను శ్రీనివాస్ రెడ్డి అంటే తెల్లదన్నాడు, గుద్ద వాళ్ళ తగినాడు, కింద పడుతున్నాడు, బండలతో కొడుతున్నాడు, కత్తులతో కొడుతున్నాడు, రాడ్లతో కొడుతున్నాడు. ఏం సార్ ఇట్లా చుట్ట పోయింది? అదో ఫోటో చూడు సార్. ఆయన చిరకమోహన్ రెడ్డి నేను ఉండాలి ఆపంటే, చక్రపాణి రెడ్డి నేను ఆపు ఉంటానంటే దిగినాడు సార్. నువ్వు చంపుతారే ఈ ఊళ్ళో అంటే సచ్చినా సరే అని దిగినాడు సార్. కేవలం వైఎస్ఆర్సీపీకి ఓటేశారు, వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడ్డారు అనే ఉద్దేశంతో మీ మీద ఈ జరిగిందమ్మా? అవును సార్, అదే దానికే జరిగింది సార్. వాళ్ళకి ఎచ్చారా నువ్వు ఓటు ఎచ్చావా, నువ్వు నిలబడతావా, నువ్వు అంతలా పాలేగానే రా, నేను ఉండేది తెలియదని కత్తులతో బండలు తెచ్చేస్తున్నాడు. ఎంత కచ్చేదో ఏం కథ సార్, బండలు అర్జున్ పోసాడు. ట్రాక్టర్ అది ఎత్తలేము, ముగ్గురు మొగళ్ళు ఎత్తలేడు, అది ఎత్తేసినాడు. ఎంత తాగినాడో ఏం కథ సార్. బండరాలు అది అర్జున్ పోసాడు ట్రాక్టర్ది. నిజంగా చాలా చాలా దురదృష్టకరమైన చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే రాష్ట్ర ఇక్కడ అంతా కూడా నిరుపేద కుటుంబం, వీరంతా కూడా ఈ ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీకి గ్రామంలో అండగా నిలబడి వైఎస్ఆర్సీ తరఫున ఓట్లు వేయించే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ సుబ్బారాయుడు ఉన్నారో, సుబ్బారాయుడు కొడుకు అంటే మనం చూసుకోవచ్చు, సుబ్బారాయుడు వయసు కూడా దాదాపుగా 60 ఏళ్ళు పైబడి ఉన్నాయి. ఆయన ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీకి అంటే ఎవరైతే పేదల పక్షాన ఉంటారో ఆ పేదల పక్షం కోసం ఆయన ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేత ఉన్నారో శ్రీనివాసరెడ్డి, అతని యొక్క ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం జరిగిందనే ఒక అహంకారంతో, అదేవిధంగా దాదాపుగా మనం చూస్తే కనుక ఓటింగ్ శాతం కూడా తగ్గింది. అతనికి వన్ సైడ్గా అతను ఉన్నంతసేపు కూడా వన్ సైడ్ ఓటింగ్ వచ్చేదని చెప్తున్నారు. అందరినీ బెదిరించి ఓట్లు వేయించే పరిస్థితి ఉండేది. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు అతను ఈ కేవలం సుబ్బారెడ్డి కావచ్చు, జయనారపరెడ్డి కావచ్చు, వీరందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడడంతో అతని యొక్క ఆధిక్యత తగ్గే ప్రమాదం ఉండడంతో కష్టపెట్టుకుని దారుణ హత్యకు పాల్పడ్డారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత కిరాతకంగా అర్ధరాత్రి సమయంలో ఇంటిలో తలుపులు కొట్టి దాదాపుగా 30 నుంచి అయితే కనుక ఆ సమయంలో రాత్రి 12-12 సందర్భంలో ఇంటి తలుపులు కొట్టిన తర్వాత ఈమె ఆరుబయట నిద్రిస్తున్న సందర్భంలోనే కత్తులతోటి ఈమె మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈమె భయంతో కేకలు వేయడం, అదేవిధంగా ఈమె భర్త గురించి వాళ్ళు వాకప్ చేస్తున్న సందర్భంలోనే ఎక్కడున్నారో తెలియదని చెప్తున్న సందర్భంలోనే బూతులు మాట్లాడుతూ ఈమెను కొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సుబ్బారాయుడు ఇంటి లోపల నిద్రిస్తున్న సందర్భంలో ఈ అరుపులు కేకలకు భయపడి ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం అతను బయటకు వచ్చే సందర్భంలో అతని మీద అటాక్ చేసి అతి కిరాతకంగా అత్యంత దారుణంగా అతను హత్య చేయడం జరిగింది. చివరి నిమిషం వరకు కూడా ఆయన కొన ఊపిరితో ఉంటే ముందుగా కత్తులతోటి దాడి చేశారు. ఆ తర్వాత అతని మీద దాడి జరిగి కత్తులతోటి కొన ఊపిరితో ఉన్న సందర్భంలో రక్తస్రావం అవుతూ చివరి కొన ఊపిరితో ఉన్న సందర్భంలో కూడా ఇంకా చనిపోలేదని